హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము సరస్వతి దేవాలయానికి బయలుదేరుతున్నాము. మరి సరస్వతి ఆలయం అంటే అందరికీ గుర్తొచ్చేది బాసర. మరి బాసర కాకుండా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల సరస్వతి దేవాలయం ఉందండి. అదే వర్గల్. ఈ వర్గల్ అనే ఊరు ఎక్కడుందంటే మనం షామీర్పేట్ దాటిన తర్వాత వస్తుంది. ఒక 1 అవర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఇక్కడ ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రము. ఇక్కడ కూడా అక్షరాభ్యాసము అంటే పిల్లలకు అక్షరాభ్యాసాలు అవుతుంటాయి. చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి ఇక్కడ. మనకు డైలీ అన్నదానం కూడా జరుగుతుంది. అక్షరాభ్యాసానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే బుక్స్ కానీ, పెన్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళక్కడ మనకి ఇస్తూ ఉంటారు. దానికి తగ్గ చార్జెస్ అనేవి మనం పే చేస్తూ ఉండాలండి. ఇక్కడ మనం చూస్తున్నది కమానిది. వర్గల్‌కి సంబంధించింది. మనకు లోపలికి వెళ్ళడానికి ఈ సరస్వతి ఆలయానికి సంబంధించిన కమానండి. మరి ఈ ఆలయంలో ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి. నేను ప్రతి ఒక్కటి వీడియోలో నేను అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. మ్యాక్స్ వీడియో అయితే మీకు అందిస్తున్నానండి. ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం ఆలయం సమీపానికి వచ్చేసామండి. చాలా దగ్గరలో ఉన్నాము. మీరు చూస్తున్నది ఇప్పుడు సరస్వతి దేవాలయం అండి. చాలా పెద్ద పుణ్యక్షేత్రము. ఒక్కసారి చూసేయండి. మనకు ఇక్కడ కనిపించే ప్రాంగణంలో కాళ్ళు కడుక్కోవడానికి ప్లేసు, అలాగే పక్కన మనకు కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ కూడా అంటే స్థలం కూడా కనిపిస్తుందండి. ఇక్కడే మనం టెంకాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. ఏజ్డ్ వాళ్ళెవరైతే ఉంటారో, లేదంటే నడవలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు లిఫ్ట్ కూడా ఉందండి ఫెసిలిటీ. కొంతమందేంటంటే మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటి అంటే, మూలా నక్షత్రం రోజున అంటే సరస్వతి అమ్మవారి జన్మదినం రోజున ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయండి. అంతే కాకుండా మూలా నక్షత్రం రోజు ఎవరైనా ఇక్కడ టికెట్స్ ఉంటాయి. మనం తీసుకున్న వాళ్ళకి గోత్రనామాలతో అభిషేకం చేస్తారు. ఒకవేళ మనం ఉన్నా లేకున్నా అభిషేకాలయితే జరుగుతాయి. అంతే కాకుండా ఎవరైనా పిల్లలకు మాటలు రాని పిల్లలు ఎవరైతే ఉంటారో, చదువులో వెనుకబడ్డ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 365 రోజులు ఇక్కడ అమ్మవారికి అభిషేకం అవుతుంది. ఒక కిలో తేనెను మీరు కనుక తీసుకొని వెళ్తే, అమ్మవారికి అభిషేకం చేయించి, ఆ కిలో తేనెను మీకిస్తారండి. దాన్ని రోజు పిల్లలకు తినిపిస్తూ ఉంటే మాటలు చక్కగా వచ్చి చదువులో కూడా ముందుంటారు వాళ్ళు. మనం మెయిన్ ఆలయంలోనికి ఇప్పుడు వెళ్తున్నామండి. ఇక్కడేంటంటే వీడియోస్, కెమెరాస్ ఇలాంటివేమీ తీసుకెళ్ళగూడదు. అంటే తీయడానికి వీలుండదండి. కానీ ఏంటంటే, నేను కొద్దిగా వీడియో చూపించడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది మెయిన్ అమ్మవారు మనకు కనిపించేది. అసలు ఇక్కడ వీడియో తీయనీయరండి. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి రూల్స్. బట్ నేను ఎలాగైనా కొంచెం మీకు అమ్మవారిని చూపించాలి అని చెప్పి ప్రయత్నించాను. అంతే కాకుండా బయట వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఎవ్వరూ లేరండి. భక్తులు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే బయట వీడియో తీయడానికైతే ఎలాంటి అబ్జెక్షన్ మాకు లేకుండే. అందుకే నేను కంప్లీట్‌గా వీడియో అయితే తీసి పెడుతున్నాను.
మేమిప్పుడు దర్శనం చేసుకొని కిందికి వెళ్తున్నామండి. ఈ కింద ఏంటంటే మనకు ఉపాలయాలుంటాయి. శనీశ్వరుని ఆలయము, గణపతి ఆలయము, అలాగే మనకివన్నీ ఉపాలయాలండి. అంతేకాకుండా మనకు శివునికి సంబంధించింది, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆలయాలు కూడా ఇక్కడ ఉప ఆలయాలున్నాయి. ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్ మా దర్శనం అయిపోయింది ఇక్కడ. దర్శనం తర్వాత మేము లంచ్‌కని జెప్పి బయలుదేరామండి. మధ్యలో వెళ్తుంటే మాకు చాలా అంటే రెస్టారెంట్స్, ధాబాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము వెళ్ళింది పంజాబీ హవేలీ ధాబా అండి. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఫుడ్ అండి ఇక్కడ. చాలా రీజనబుల్ రేట్. మీకు ఫెసిలిటీ కూడా బెడ్స్ అంటే నవారా మంచాలుంటాయి గదా! మనకు ఊర్లలో ఉండే నవారా మంచాలు. అలాంటి దానికి మనం ప్లేట్స్ పెట్టుకొని తినేటట్టుగా ఉంటాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా ఇక్కడ చాలా రీజనబుల్‌గా ఉంటుంది. అలాగే క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా చాలా బావుందండి. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! మరి మన వీడియో. అమ్మవారిని మీరు కూడా వెళ్లి దర్శించుకోండి. మనకు దగ్గరలోనే ఉన్నారు. సరస్వతి దేవి అమ్మవారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను పెట్టాను. సో, ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.